లోపల చెప్తా అన్నారు కదా, లోపలికి వెళ్ళి వచ్చింది ఎలా అనిపించింది? స్టోరీ బాగుంది. ఇంకోసారి రావాలనిపించింది. అయితే మళ్ళీ వస్తారు పాట. సో మీకు ఎలా అనిపించింది బ్రో? సినిమా ఎలా అనిపించింది? బాగుంది చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది? సూపర్. మీకు ఎలా అనిపించింది? సూపర్ బ్రో. ఏంటమ్మా? సూపర్ గా ఉంది. చాలా బాగుంది. సూపర్. ఎలా అనిపించింది? బాగుంది. బాగుంది. చాలా బాగుంది. అవునా? బాగుందండి, చాలా బాగుంది. మూవీ హిట్. చాలా సరదాగా ఉంది సినిమా కూడా. అవునా? మీకు ఎలా అనిపించింది సార్? మూవీ ఎలా అనిపించింది? మూవీ బాగుందండి. టైమింగ్, యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్టింగ్ కూడా బాగుంది. మీకు ఎలా అనిపించింది మూవీ? చాలా బాగుంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్. పార్ట్ 2 కోసం వెయిటింగ్. కామాక్షి కోసం. కామాక్షి కోసం. మీకు ఎలా అనిపించింది? బాగుంది. చాలా బాగుంది. యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుందండి. చాలా బాగుంది. యాక్టింగ్ ఎలా అనిపించింది? సెకండ్ హాఫ్ బాగా ఎంజాయ్ చేసాం. అవునా? మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. చాలా బాగుంది. చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది? బాగుంది. మీకు అవునా? సో యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుంది. కామెడీ బాగుంది. కామెడీ బాగుంది. యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్టింగ్ బాగుంది, లైన్ కొత్తగా ఉంది. అవునా బ్రో? లోపలికి చెప్తా మూవీ ఎలా అనిపించింది? చాలా ఎక్సలెంట్గా ఉంది సినిమా అయితే. అసలు మైండ్ బ్లోయింగ్. అసలు అంత రొమాంటిక్గా చెప్పారు. లోపలికి వెళ్ళి ఏం చెప్పారు బ్రో? అంత రొమాంటిక్గా కళ్ళుతో చెప్పేస్తున్నా ఆన్సర్స్. అసలు మూవీ చూడండి బ్రో, మీరు. నేను చెప్పడం కాదు, మీరు చూడండి, మీరే అంటారు తర్వాత. చాలా బాగుందండి. సో యాక్టింగ్ ఎలా అనిపించింది? టైమింగ్ ఎలా అనిపించింది? డైరెక్షన్ అంతా కూడా చాలా బాగుంది. చెప్తా మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది సినిమా. ఇప్పుడున్న యూత్కి బాగా ఎక్కిద్ది ఆ సినిమా. లోపల చెప్తానేది అద్భుతంగా ఉంది. ఒక్కొక్కటి థియేటర్లో పుష్ప తగ్గేదే సినిమా చూసి. అంటే ఏంటి అంటే హర్రర్ మూవీ, హర్రర్ టైమింగ్ ఎక్కువ ఉంది అన్నారు, కామెడీ టైమింగ్ ఎక్కువ ఉంది, రొమాంటిక్ కూడా ఎక్కువ ఉంది. మూడు మిక్సింగ్ చేసి ఇచ్చేసారా లేకపోతే ఏంటి? హర్రర్ ఉంది, రొమాంటిక్ ఉంది. సినిమా హీరో యాక్టింగ్ కానీ, హీరోయిన్ కానీ, ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. చాలా అద్భుతంగా. అసలు లోపలికి వస్తే కానీ ఎంతో హుషారుగా ఉందో సినిమా చూడగానే. అసలు ఆశ్చర్యపోయాం. మామూలుగా విషయం లేదు. అద్భుతంగా బాగా ఎక్కిద్ది అంటున్నారు. నిజమే, యూత్కి బాగా ఎక్కిపోద్ది. అసలు పుష్ప బాగుంటుంది. బాగుందండి, అద్భుతంగా ఉంది. అందరు రావాలని కోరుకుంటున్నాను. ఎలా అనిపించింది? లోపలికి చెప్తా మూవీ ఎలా అనిపించింది? బ్రో టైటిలే కొత్తగా ఉంది అనుకున్నా, సినిమా కూడా చాలా బాగుంది, చాలా కొత్తగా అనిపించింది బ్రో. అంటే లోపలికి వస్తే ఏముంటుందని ఇన్ని రోజులు ఎక్స్పెక్ట్ చేశారు కదా, లోపలికి రా చెప్తాను మూవీ మొత్తానికి యాక్టింగ్ కానీ ఇవన్నీ ఎలా అనిపించింది? ఆ రొమాంటిక్ సీన్లే కానీ, అసలు స్టోరీయే కానీ సరిగ్గా తీశారు. అసలు డైరెక్టర్ కూడా ఆయనే అంటే ఇంకా చాలా బాగుంది. హీరోనే కాదు, డైరెక్టర్ కూడా చాలా బాగున్నారు వాళ్ళు. సాంగ్స్ ఎలా అనిపించినాయి మరి? చాలా అంటే చాలా బాగుంది. ఆ మ్యూజిక్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ అసలు దద్దరిల్లిపోతుంది థియేటర్ అయితే. చాలా బాగుంది. యూత్ అందరికీ మంచి సినిమా ఇది. చాలా ఎంటర్టైన్మెంట్గా, చాలా లవ్ స్టోరీ, చాలా బాగుంది. ఎక్సలెంట్గా ఉంది. చెప్తా మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఇంతకుముందు ఈ హీరో గారి సినిమా కూడా చూసాము, అది బాగానే ఉంది. ఇది బాగుంది, సస్పెన్స్ బాగుంది, మన ఈ దెయ్యం యాక్షన్ కూడా బాగుంది. హీరో గారు చాలా యూజ్గా చేశారు. డైరెక్టర్గా ఇతనికి రెండో సినిమా, భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఈ సినిమాలో కూడా డ్యాన్సులు అన్నీ బాగున్నాయండి. చెప్తా మూవీ ఎలా అనిపించింది? లోపలికి రా చెప్తా అన్న సినిమా చాలా బాగుంది. లోపల రా చెప్తా మూవీలో హీరో ఫాదర్ అండ్ మదర్ గారు ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళు ఎలా అనిపించింది అడుగుతాం. మీకు ఎలా అనిపించింది? మొత్తానికి మీ అబ్బాయి గారు మూవీ థియేటర్లో చూసారు, చాలా మంది హల్చల్ చేస్తున్నారు, మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషం వేసింది. ఫస్ట్ సినిమా కంటే బాగా క్లారిటీగా ఉంది. కాకపోతే కొంచెం తల్లిగా కొంచెం సిగ్గుపడ్డాను. అవునా? మేమైతే ఎంజాయ్ చేసాం, మస్తు ఎంజాయ్ చేసాం మా యూత్ అంతా. అమ్మను కదా కొంచెం సిగ్గుపడ్డాను కొన్ని సీన్స్. కాకపోతే మీకు బాగుంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు మీరు మాత్రం. మీకు ఎలా అనిపించింది సార్ మీ అబ్బాయి గారు మూవీ థియేటర్లో మీరు కూర్చొని చూడడం ఎలా అనిపించింది? బాగానే ఉంది, హ్యాపీగా ఉంది. కాకపోతే అన్నీ ఒక్కడే అవ్వటం వల్ల కొంచెం ఓకే కష్టం అనిపించింది. ఇంకా ముందు ఏమైనా బాగా చేయొచ్చు, ఇంకా ఎవరన్నా స్పాన్సర్ చేస్తే. ఓకే, ప్రొడ్యూసర్ డైరెక్టర్ అంతా ఆయనే అవడం వల్ల చాలా వరకు సపోర్ట్ చేసి చాలా మంది వచ్చారు. సో ఇప్పుడు కూడా ది బెస్ట్ ఎవరైనా వాళ్ళ ఫాదరే, వాళ్ళ ఫాదర్ పేరెంట్స్ తెలుసుకుంటే ఈ విల్ బికమ్ మంచి గుడ్ డైరెక్టర్, గుడ్ హీరో ఆల్సో. ఓకే, సో ఎలా అనిపిస్తుంది సార్? కంప్లీట్లీ ఆడియన్స్ ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు, అందరి ముందు చూసారు కదా సినిమా. సో అందరూ చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది, టైమింగ్ గోస్ట్ టైమింగ్ ఎక్కువ ఉంది, పార్ట్ 2 కూడా ఉంది అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? ఎలా ఉండబోతుంది? చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది పిక్చర్. ఇంకా బాగా రావాలని కోరుకుంటున్నాను. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. ఓకే, స్క్రీన్ ప్లే అంతా చాలా బాగుంది. సపోర్టింగ్ ఉంటారు.